రంగు రూపం చూసి ఎవరిని అంచనా వేయకూడదు. నోరు తెరిచే వరకు తెలియదు ఏది కాకి ఏది కోకిల అని. సొంత లోపాన్ని పట్టించుకోకుండా ఇతరులను ఎత్తి చూపడంలోనే మనం ఆనందం పొందుతాం. అందుకే ఇంత అశాంతి. ద్వేషం చాలా బరువైనది. దానిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత త్వరగా ఆనందాన్ని చేరుకుంటాము. చూపించే అద్దాన్ని బట్టి నీ రూపం కనిపిస్తుంది. నీ ఆలోచనను బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఏ పని చెయ్యకుండా ఖాళీగా కూర్చొని తింటుంటే ఇరుగు పొరుగు వారి మాటలే కాదు, గోడకున్న గడియారం ముళ్ళు చేసే శబ్దం కూడా అరుస్తున్నట్లే అనిపిస్తుంది. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు వృధా ఖర్చులను తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాట అదుపులో ఉంచుకునే గుణం అలవర్చుకో. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండగలగడమే గొప్ప లక్షణం. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు జీరో నుంచి వచ్చినవాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎప్పుడూ భయపడకూడదు. ఆశించినంత చేయలేకపోవడం, సాధ్యం కానంత ఆశించడం రెండూ తప్పిదాలే. మొదటిది మనలో అసమర్థతను తెలియజేస్తే రెండోది అత్యాశను బయటపెడుతుంది. అసూయ అనేది కర్రకు అంటుకున్న నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే మొదట వాళ్ళనే దహించి వేస్తుంది. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం మాత్రమే కాదు, మనిషి గుండెల్లో ఉండే మానవత్వం కూడా దైవమే. మనసును నిరోధించడం ద్వారా కోరికలను నిగ్రహించవచ్చు. జ్ఞాని ఎప్పుడు మౌనంగానే ఉంటాడు, అజ్ఞాని మాత్రం అరుస్తూ ఉంటాడు. మంచినీళ్ళ బావి నిలకడగానే ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న కడలే ఎగిరెగిరి పడుతుంది. బాధ్యత ఎరగని వాడు ఎదుటివారిపై పెత్తనాన్నే బాధ్యతగా భావిస్తాడు. ఏదైతే ఖచ్చితంగా కావాలని కోరుకుంటావో అది సులభంగా అందకపోవచ్చు. నువ్వు ఎంతలా కోరుకుంటే అంతకు మించి కష్టపడితే తప్పక దక్కుతుంది. అందుకే పెద్దలు అంటారు, కష్టే ఫలే అని. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.